శ్రీకారోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ మాధవ్ గారికి, నా సహచర ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి గారికి, భూపత్ రెడ్డి గారికి, మరియు చైర్మన్లు అనిల్ గారికి, తాయర్ గారికి, రాజరెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, కళ్యాణరెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్న పద్మశాలి అతిరథ మహారథులకు, వేదిక ముందున్న పద్మశాలి సోదర సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు నూతనంగా ఎన్నుకోబడ్డ పెద్దలు గౌరవనీయులు అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ దత్తాత్రేయ గారికి మరియు వారి కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా సోదరుడు చెప్పిన ఈ రోజులలో, ఈ కాలంలో రాజకీయమే ముఖ్యం. రాజకీయం చేసినంత మాత్రాన కొందరు పెద్ద మనుషులు అనుకుంటారు, ఏం రాజకీయం, రాజకీయం అంటే దోసుకునుడు దాచుకునుడు కాదు. దాచుకునే వరకు ఒక ఉండొచ్చు, కానీ మన వర్గము, మన కులము గుర్తింపు భవిష్యత్తులో ఉండాలంటే రాజకీయ వేదికనే ముఖ్యము. లేకుంటే రాబోయే రోజులలో మనం వృత్తి కోల్పోతున్నాం. అత్యధిక జనాభా ఉన్న పద్మశాలి బీసీలు ఈరోజు గత కొన్ని దశాబ్దాల నుండి వృత్తి కోల్పోవడం వల్లనే ఈరోజు తెరపైకి బీసీ అంటా ఉంటారు. రాజకీయంగా ఎదుగుతూనే, రాజకీయంగా ముందుకు సాగుతూనే మన గురించి ఏ ప్రభుత్వమైనా మాట్లాడుతుంది, ఏ ప్రభుత్వమైనా భయపడుతుంది, ఏ ప్రభుత్వమైనా కానీ మన ప్రత్యేకమైన స్థానం ఇస్తుంది. ఒక మాట అన్నాడు మా సోదరుడు, ఈ ఓలియరు ఇలా కొట్టు పెట్టేవారు లాక్కునుడే, మన ప్రతాపం చూపెట్టాలా, మన శక్తి చూపెట్టాలా, లాక్కున్నాను అంతే. కనుక ఎందుకంటే సమయమానం అయితే ఈరోజు మరొకసారి పద్మశాలి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దత్తాత్రేయ గారికి మరి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై, పద్మశాలి